నామాలు కలిగిస్తున్నాం. తండ్రి దైవవాక్యం దివ్యమైన పాత్రగా ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం పర్యంతము చదువుకున్నాము. మన దగ్గరటువంటి అబ్రహాం గారు మరియు దేవుడైన యెహోవా నరుడు మంత్రిగా మంచిది కాదు, వారికి సాగైన సహాయములు వారి కొరకు చెందినను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వారికి ఏ పేరు పెట్టిన సూచన పదవులకు వారిని రప్పించాను. జీవము గల వారికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను. ఆయన ఆదాముకు సాగిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గణనకు కలుగజేసి అతను నిర్మించినటువంటి ప్రకటనలలో ఒకదాన్ని తీసి ఆ చోటు మాంసంతో కూర్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తన ఆదామును తీసిన ప్రకటనలను స్త్రీగా నిర్మించి ఆమె ఆదాములకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులను తీవ్ర కనుక నా రాణి అనబడను. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్య హత్తుకొను, వారు ఏక శరీరము అని ఉంటారు. దేవుడు పరిశుద్ధాత్మ 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం పర్యంతము. స్త్రీలలో మంచి వారంటే ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమును శిరస్సు ఉన్న పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, వీరును భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కనుకమైనను మునపైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనగాను నిర్దోషమైనగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యంతోనూ యుగ స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరంలోనూ తమ భార్యను ప్రేమించి బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు వాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరం ద్వేషించిన వాడెవరూ లేడు కానీ ప్రతి వారిని దాన్ని పోషించి సంరక్షించుకున్నాడు. మనం క్రీస్తు శరీరములకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా మనల్ని పోషించి సంరక్షించుకున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని కలిగించి తన భార్యను పట్టుకున్నాడు. వారిద్దరూ ఏక శరీరం అవ్వదు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తు గురించి చెబుతున్నాను. నెట్టకు మీలో తనలో తన భార్యను ప్రేమించలేదు. భార్య అయితే తన భర్త యందు భయం కలిగినట్లు చూసుకోవాలి. మొదటి వచనం నుండి 11వ వచనముల పర్యంతము. పిలువబడింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనకు చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడను. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 దూరముల పట్టు వారు రాతి ప్రాంతంలో ఉంచబడిందను. యేసు బాలయంతో నింపుడని వారితో చెప్పగా వారు వారి కంచెలో పట్టు నింపింది. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు నుంచి ఇంద్రద్రావణ్యతను తీసుకొని పోవడం చెప్పగా వారు తీసుకొని పోయింది. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చాను ఆ నీరు నుంచి తీసుకొని పోయిన ప్రచారమే తెలిసింది కానీ ఇందు పదాలకు తెలియకూడదు కనుక ద్రాక్షరసం నీరు నుంచి చూసినప్పుడు ఆ విందు పదాన్ని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనం కొత్తగా ఉన్నప్పుడు జబ్బురసం పోయింది. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలయలోని కాలంలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను.
నా